బాట్ క్లబ్ అనే కంపెనీ ఆయన హర్ష అని వారు ఇన్ఛార్జ్ అనమాట. అది ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్ నుంచి యూనివర్సిటీస్ వరకు టీచింగ్ మెథడాలజీస్ కానీ కంటెంట్ కానీ అసెస్మెంట్ కానీ అన్నీ చేయడానికి తోడ్పడుతుంది అనమాట. ఈ యాప్ ద్వారా ఈ కంపెనీ ద్వారా మనకి సెంచరీ యూనివర్సిటీకి ఎంఓయూ చేసుకుని గ్రామ తరగతి అనేది మన సెంచరీ యూనివర్సిటీలో భాగం అనమాట. అది వారు ఇద్దరు కలిపి దాన్ని అప్లై చేయడానికి ప్రయత్నిస్తున్నాం అనమాట. ఈ నేపథ్యంలో ఇవి అనేక విశేషాలు ఉన్నాయి చెప్పడానికి. దాని గురించి మిమ్మల్ని పిలవడం జరిగింది. ఈ సందర్భంలో మా వైస్ ప్రెసిడెంట్ గారు డిఎన్ రావు గారిని మాట్లాడుకుని కోరుకుంటాం. అందరికీ ధన్యవాదాలు. మా జిఎస్ఎన్ రాజు గారు ఛాన్సలర్ సెంచరీ యూనివర్సిటీ చెప్పినట్టు సెంచరీ యూనివర్సిటీ ఎప్పుడు కూడా కొత్త కొత్త టెక్నాలజీసు ఏ విధంగా అయితే మార్కెట్కి వస్తున్నాయి, ఇండస్ట్రీతో ఏ విధంగా మనము కొలాబరేట్ అయ్యి ఎంప్లాయబిలిటీ కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఎలా ప్రమోట్ చేయొచ్చు అనేది బాగా మనము ఒక 60 ఇండస్ట్రీ పార్ట్నర్స్ తోటి వర్క్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 60 ఇండస్ట్రియల్ డొమైన్స్ ఉన్నాయి మన దగ్గర. వాళ్ళ ల్యాబ్స్ ఉన్నాయి. తర్వాత ఆల్మోస్ట్ 160 స్కిల్ కోర్సెస్ ఉన్నాయి. ఒక నైపుణ్య విశ్వవిద్యాలయంగా ఇది భారతదేశంలో ప్రప్రథమంగా వచ్చింది. అయితే ఈరోజు ఇక్కడ రావడం మనకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ఎప్పటి నుంచో గత 7-8 ఏళ్లుగా యూనిటీ కానివ్వండి, అన్రియల్ ఈ 2 కంపెనీలు కూడా ఎక్కువగా ఈ 3D అసెట్స్ డెవలప్మెంట్, డ్రీమ్ వీవర్ కానీ మరి లేకపోతే మాయా అనే స్టూడియో అని, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ 3D అసెట్స్ డెవలప్మెంట్లో బాగా ఈవెన్ మీరు చూసిన విఎఫ్ఎక్స్ సినిమాల్లో కూడా వీళ్ళ మన టెక్నాలజీ వాడుతుంటారు. మేము గత 7-8 ఏళ్ళుగా కొన్ని ఉంటాయి, ఎస్పెషల్లీ అనాటమీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, స్టెమ్ సబ్జెక్ట్స్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్లో 2Dలో అర్థం కాని టాపిక్స్ 3Dలో బాగా అర్థమవుతాయి పిల్లలకి. హార్ట్ లోపల ఏ విధంగా ఉంటుంది, లేకపోతే అనాటమీ అంటే మన యానిమల్ పార్ట్స్ కానివ్వండి, బాడీ పార్ట్స్ కానివ్వండి ఏ విధంగా పనిచేస్తాయి, ఈవెన్ వెర్నియర్ కాలిపర్స్ కానివ్వండి, మెకానికల్ ఈవెన్ డివైసెస్ కానివ్వండి, ఒక ఐసీ ఇంజన్ కానివ్వండి ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా 3Dలో చెప్తే పిల్లలకి బాగా అర్థమవుతాయి. కాబట్టి మేము చాలా అసెట్స్ ఈ 3Dలో డెవలప్ చేశాము యాజ్ పార్ట్ ఆఫ్ AR/VR డొమైన్. అంటే మనం మిక్స్డ్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అని ఈ డొమైన్స్ వచ్చాయి. ఇప్పుడు వీటిని మేము బాగా వాడుకుంటున్నాము. వర్చువల్ వాక్ త్రూస్, మనం ఇన్ఫ్యాక్ట్ ఒకసారి కోణార్క్ టెంపుల్ కూడా మా పిల్లలు ఒక వర్చువల్ వాక్ త్రూ తయారు చేసి వరల్డ్ కాంపిటీషన్ కూడా గెలిచారు. అయితే మన ఈరోజు వచ్చిన ఈ బాట్ క్లబ్ అనే కంపెనీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇంక్యుబేటర్లో, మన ఇక్కడ ఋషికొండలో ఉన్నటువంటి ఇంక్యుబేటర్లో వాళ్ళని ఇంక్యుబేట్ చేశారు కంపెనీని. ఈ అబ్బాయి కంపెనీ ఏం చేస్తుందంటే హై స్కూల్స్లో ఎస్పెషలీ ఈ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ 6th to 10th టాపిక్స్ని వాటిని నాట్ ఓన్లీ ఒక AR/VR అసెట్స్ కాకుండా 3D ప్రింటింగ్ ద్వారా కొన్ని ప్రోటోటైప్స్ కూడా స్కూల్స్కి ఇస్తున్నారు. సో దానివల్ల ఉన్నది పిల్లలకి ఓన్లీ AR/VR కంప్యూటర్లోనే కాకుండా ఫిజికల్గా కూడా ఆ పార్ట్స్ కనుక మనము ఏ విధంగా అంటే ల్యాబ్స్, మన ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ల్యాబ్స్ కూడా 3Dలో వాళ్ళు 3D ప్రింటింగ్ వాడి సప్లై చేస్తున్నారు. ఇప్పటికి ఆల్మోస్ట్ 20-25 స్కూల్ తోటి వీళ్ళు ఎంఐ చేసుకున్నారు. అయితే నేను ఏమనుకున్నానంటే మా సెంచరీ యూనివర్సిటీ వీళ్ళతో కనుక మనం స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఒకటి పెట్టుకుంటే మేము కూడా AR/VR అసెట్స్ ఆల్మోస్ట్ 1000 అసెట్స్ తయారు చేశాము. వీళ్ళ యొక్క కేపబిలిటీ, మా స్టాఫ్ యొక్క కేపబిలిటీ కలిపి దీన్ని మనం జాయింట్గా మార్కెటింగ్కి చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు అడ్మిషన్స్ కానివ్వండి, ఏ పరంగా కానీ మేము స్కూల్స్కి ఎక్కువగా వెళ్తుంటాం. స్కూల్స్తో మాకు అనుబంధం ఎక్కువ, +2 కాలేజెస్ తోటి వర్క్షాప్స్ అవి పెడుతుంటాం. కాబట్టి ఈ అసెట్స్ని కూడా మేము స్కూల్స్కి కొన్నిటికి వాటికి మనం ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఎస్పెషల్లీ సైన్స్ గురించి క్లారిటీగా అవగాహన వస్తుంది. 2Dలో అర్థం కాని కాన్సెప్ట్స్ 3Dలో బాగా వాళ్ళకి అర్థమవుతాయి. వాళ్ళకు ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి ప్రాపర్గా అర్థమయ్యి బెటర్ అండర్స్టాండింగ్, ఈవెన్ వీక్ స్టూడెంట్స్ కూడా బెటర్ అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలామంది స్కూల్స్ కూడా ఈ 3D అసెట్స్ ఇవాళ రేపు దీన్ని ఇమ్మర్సివ్ లెర్నింగ్ అంటారు. అంటే ఒక ఇమ్మర్సివ్ అంటే మనము వాళ్ళని అందులో ముంచట లెర్నింగ్లో ఒక మొత్తం కంప్లీట్గా వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తాం కాబట్టి దాన్ని ఇమ్మర్సివ్ లెర్నింగ్ అంటారు. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, ఇమ్మర్సివ్ లెర్నింగ్ కింద ఇది వస్తుంది. కాబట్టి కేవలం వినటం, చదవటం కాకుండా ఇక్కడ ఏంటంటే ఎక్స్పీరియన్స్ చేయడం, ఇమ్మర్సివ్గా దాన్ని అందులో ఇన్వాల్వ్ కావడం.
ఇవాళ రేపు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ లాగానే ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఇమ్మర్సివ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కూడా వచ్చాయి. అవి అసెట్స్ అన్ని కూడా మనం లోడ్ చేసి దీన్ని మనము డిజిటల్ అసెట్ మేనేజ్మెంట్, డ్యామ్ అంటారు, డిజిటల్ అసెట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, వాటిలో లోడ్ చేసి స్కూల్స్కి వాటికి కాలేజీకి ఇస్తాము. ఈ పార్ట్నర్షిప్ తోటి వాళ్ళ యొక్క కంటెంట్ కూడా మా ఫ్యాకల్టీతో డెవలప్ చేయడం వల్ల, డెవలప్మెంట్ చేయడం వల్ల వాళ్ళకి కంటెంట్ పెరుగుతుంది, ఎక్కువ అసెట్స్ వాళ్ళు డెవలప్ చేయగలుగుతారు. మాకు కూడా 3D ప్రింటింగ్ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. బోత్ ప్లాస్టిక్స్, పౌడర్ కోటెడ్ మెటలర్జీ ప్రింటింగ్ కూడా ఉన్నాయి. వాళ్ళ దగ్గర కూడా 3D ప్రింటింగ్ కేబిలిటీ ఉంది. సెంచురియన్ హ్యాస్ డెవలప్డ్ ఇట్స్ ఓన్ మా 3D ప్రింటర్ ఒకటి ఇమాజినరీ మనం కూడా తయారు చేశాము. సో 3D ప్రింటింగ్లో కూడా మాకు బాగా అది అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ 3D ప్రింటింగ్ కూడా బాగా అభిజ్ఞత ఉంది. ఈ రెండు అందుబాటులో ఉండవు. అండ్ అట్ ద సేమ్ టైం అవి చేసుకొని డైలీ తీసుకెళ్లాలన్నా సరే వాళ్ళకి ఫెసిలిటీస్ కానీ అన్ఫార్చునేట్లీ అవైలబుల్గా లేవు. సో ఆ పర్టికులర్ పెయిన్ ప్రాబ్లమ్ని మేము తీసుకొని దాని చుట్టూ ఒక సిస్టమ్ బిల్డ్ చేసాం. వాళ్ళు డైలీ చెప్పే క్లాసెస్ ఆటోమేట్ చేసేటట్టు, వాళ్ళు ఏదైతే రేపు చెప్దాం అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా షెడ్యూల్ చేసుకునేటట్టు ఒక అప్లికేషన్, తర్వాత ఏదైతే విజువలైజేషన్ కావాలనేది సార్ చెప్పినట్టు లైక్ ఆ 3D విజువలైజేషన్ యాసెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు జస్ట్ వన్ సింగిల్ క్లిక్తో క్లాస్ రూమ్లో ప్రజెంట్ అయ్యేటట్టు ఒక సిస్టమ్ బిల్డ్ చేసాం. దాంతోపాటు హార్డ్వేర్ మోడల్స్ లైక్ ఏదైతే రియల్ వరల్డ్లో జరుగుతుందో దాంతో ఒక ప్రోటోటైప్స్ మేము బిల్డ్ చేయడం అయ్యింది. ఆ ప్రోటోటైప్స్ వాళ్ళు డైరెక్ట్గా క్లాస్ రూమ్లోనే డిస్ప్లే చేయగలరు. లైక్ ఇప్పుడు ఒక సర్క్యూట్ కన్స్ట్రక్షన్ అవుతున్నా కానీ, లేదా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ కానీ, ఆర్ సే ఐసీ ఇంజిన్స్ కానీ సార్ అన్నట్టు లైక్ ఆ మోడల్స్ అన్నీ కూడా వాళ్ళ క్లాస్ రూమ్లోనే ఉంటాయి. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేసి కాన్సెప్ట్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి. సో ఈ ఓవరాల్ ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి ఓవరాల్ సొల్యూషన్ బిల్డ్ చేసాం. లైక్ ఈ పర్టికులర్ జర్నీలో జీటీ టెక్ వాళ్ళు వాళ్ళ టెక్నాలజీ అండ్ వాళ్ళ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ఫెసిలిటీస్ మేము యూటిలైజ్ చేసుకోగలుగుతున్నాం ఈ కలాబరేషన్ వల్ల. అండ్ ఆఫ్ కోర్స్ సెంచురియన్ యూనివర్సిటీకి ఉన్న అకాడమిక్ ఎక్స్పర్టైజ్ అండ్ రీసెర్చ్ ఏదైతే ఉందో అది మాకు డెఫినెట్లీ చాలా హెల్ప్ అవుతుంది వెన్ ఇట్ కమ్స్ టు అంటే ఇంకా ఫ్యూచర్లో ఏమైనా సొల్యూషన్ ఇంకా పర్ఫెక్ట్ చేయాలన్నా ఆర్ ఇంకేమైనా ఫీడ్బ్యాక్స్ తీసుకొని ఇంప్రూవైజ్ చేసి ఈ టీచింగ్ సిస్టమ్స్ ఎఫిషియెంట్గా బిల్డ్ చేయడానికి మాకు చాలా హెల్ప్ అవుతుంది ఈ పర్టికులర్ కలాబరేషన్. అండ్ యాజ్ ఆఫ్ నవ్ అయితే వీఆర్ ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఇంటూ ద స్కూల్స్ అండ్ టీచర్స్ కూడా యూటిలైజ్ చేస్తున్నారు. ఇన్ కమింగ్ ఇయర్స్ మేము అదే పర్టికులర్ ప్లాట్ఫామ్ని నాట్ జస్ట్ అంటే స్కూల్స్ మాత్రమే లిమిట్ చేయకుండా బియాండ్ కూడా ఎక్స్పాండ్ చేయడానికి టుగెదర్ వర్క్ చేస్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం లైక్ రెవెన్యూ స్ట్రాటజీస్ అవనివ్వండి, లేకపోతే బిజినెస్ మోడల్ అవనివ్వండి, ఈ అన్నీ వర్క్ చేయడానికి కూడా ఎక్స్పర్టైజ్ ఈ జీటీ టెక్ దగ్గర నుండి మాకు చాలా యూటిలైజ్ అవుతుంది. దీన్ని బట్టి గత 7-8 సంవత్సరాల్లో ఎంతో ముందడుగు వేసింది నేషనల్గా. ఈ నేషనల్ స్కిల్ టెక్నాలజీ తోటి ముందుకెళ్తున్నాం అనమాట. సో AR/VR అన్నారు మా వైస్ ప్రెసిడెంట్ గారు, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ. ఇందులో కూడా మా స్టూడెంట్స్ 3D ఎక్స్పీరియన్స్ తోటి కోనార్క్ టెంపుల్ని చేసి ఫ్రాన్స్లో ఇంటర్నేషనల్గా ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నారు మా స్టూడెంట్స్. 2 స్టూడెంట్స్ వెళ్ళారు, అక్కడ వాళ్ళందరూ వాళ్ళే అన్ని టీఏడి అన్నీ వాళ్ళే పెట్టుకున్నారు. అక్కడేమో నెంబర్ 1 ప్రైజ్ వచ్చింది, వరల్డ్ లెవెల్లో కాంపిటీషన్ అనమాట. సో ఆ విధంగా సెంచురియన్ యూనివర్సిటీ ముందుకెళ్తుంది. దీంతో పాటు ఈ లెర్నింగ్ సిస్టమ్, న్యూ లెర్నింగ్ సిస్టమ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని సెంచురియన్ యూనివర్సిటీ అనుకుంటుంది. ఒకసారి మీరు ఇక్కడ వైజాగ్లో ఉన్నప్పటికీ మిమ్మల్ని అందరినీ ఒకసారి ఇన్వైట్ చేస్తాం యూనివర్సిటీకి. ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. అది మీ పిల్లలు కానీ ఇది కానీ ఎవరున్నా సరే మా వచ్చి మేము హెల్ప్ చేస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ. ఓకే సరే.